వాళ్ళ మధ్యన బాండింగ్ ఉంటుంది. ఒక ప్రియుడు అంటాడు తన ప్రేయస్తోటి, నీకంటే గొప్ప అందగతిని నేను ఈ లోకంలో చూడలేదు అని. అంత ప్రేమ, అంత అబద్ధ ప్రేమలే. అంటే ఈ లోకము ప్రేమలన్నీ కూడాను స్వార్థపూరితమైన ప్రేమలు, స్వార్థానికి అలవాటు పడిన ప్రేమలే. నువ్వు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాతే నీ తల్లి నిన్ను ప్రేమిస్తుంది, ఈ భూమి మీదకి వచ్చిన తర్వాతే నీ తండ్రి నిన్ను ప్రేమిస్తాడు, నీ బంధువులు కూడా ఈ భూమి మీదకి వచ్చిన తర్వాతే నిన్ను చూసి మరీ ప్రేమిస్తారు. కానీ నిన్ను నన్ను ఈ లోకానికి రాకముందే దేవుడు ఎంత ప్రేమను చూపిస్తున్నాడో తెలుసా? నువ్వు నీ తల్లి గర్భంలోనికి రాకముందే నేను నిన్ను ఎరిగి ఉన్నాను అంటున్నాడు. ఎంత ప్రేమ కలిగిన వాడు అంటే దేవుడు. ఈ భూమి మీదకి మనం రావడానికి ఆయన అనాది ప్రణాళిక ఎంత గొప్పది అని మనం కాస్త బైబిల్లోనికి వెళ్ళి చూస్తే, దేవుడు ఇర్మియా గారి ద్వారాగా నిన్ను ఈ భూమి మీదకి రాకముందే, నీ తల్లి గర్భంలోనికి నువ్వు రాకముందే నేను నిన్ను ఎరిగి ఉన్నాను అంటాడు. ఒక్కసారి ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము, క్షమించాలి 1వ అధ్యాయము 5వ వచనం ఒక్కసారి తీద్దాం. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే, ఆ గర్భములో నిన్ను రూపింపక మునుపే ఎరిగితిని, నిన్ను ఎరిగి ఉన్నాను. గర్భము నుండి బయలుపడక మునుపే, నువ్వు గర్భములోను పడక ముందే నేను నిన్ను ఎరిగి ఉన్నాను. ఇది ఇర్మియా గారికి ఒక్కరికే సంబంధించిన మాట అనుకోకండి. ఈ భూమి మీదకి పుట్టుకొని వస్తున్న సర్వ మానవాళికి ఆయన చెబుతున్న మాట ఏంటంటే, నువ్వు తల్లి గర్భములోనికి రాకముందే నేను నిన్ను ఎరిగి, నేను నిన్ను తెలుసుకొని ఈ భూమి మీదకి పంపించాను. ఎందుకంటే ఆయన నీ పట్ల అంత ప్రేమ కలిగి ఉన్నారు కాబట్టి. ప్రేమకి డెఫినేషన్ ఏది అంటే దేవుడనే చెప్పొచ్చు. ప్రేమకు డెఫినేషన్ ఏంటంటే దేవుడు అనే చెప్పవచ్చు. ఎందుకంటే ఆయన గురించి రాస్తూ ఏమాట రాస్తారో తెలుసా? ఆయన ప్రేమ స్వరూపి అట. ప్రేమ స్వరూపి అయిన దేవుడు నిన్ను నన్ను ఎప్పుడు కావాలి అనుకున్నాడు అంటే, ఈ జగత్తుకు పూర్వమే, ఈ విశ్వములో ఏమి లేకముందే, సూర్యచంద్ర నక్షత్రాలు లేకముందు, ఈ భూమి మీద ఈ భూమే లేనప్పుడు అప్పుడు నువ్వు కావాలని నేను కోరుకున్నాడు. ఇది అనాది ప్రణాళిక. ఇది అనాది ప్రణాళిక. చూద్దామా మాట. ఎఫీసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చదువమ్మా. ఎఫీసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనల్ని ముందుగా నిర్ణయించాడట. బాగా పదజాలాలు చాలా జాగ్రత్తగా చూడండి. ఒకరిని ఎప్పుడు నిర్ణయిస్తారు? ఒకరిని నిర్ణయించారు అంటే ఖచ్చితంగా ఆయనతో ఆ పని జరగాలి, ఆ పని అవ్వాలి. ఒక దగ్గర మనం పనిచేస్తుంటాం. ఒక దగ్గర మనం పనిచేసేటప్పుడు ఆ అధికారంలో ఎవరైతే ఉన్నారో ఆ అధికారికి పైనుండి ఒక ఆర్డర్ వచ్చింది, ఇదిగో ఇది నువ్వు చేయించాలి అని. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, తనకి నమ్మకము కలిగిన వ్యక్తికి ఆ పనిని అప్పచెప్తాడు. ఎలాంటి వ్యక్తిని అప్పచెప్తాడు పని? ఏ బాబు నువ్వు అలా పని చేసి అంటాడా? ఎందుకంటే అది చాలా ముఖ్యమైన పని, ఒక ముఖ్యమైన పని కాబట్టే ఆయన అంటున్నాడు, ముందుగా నిర్ణయించాడట. ఎప్పుడు ప్రభువా ముందుగా నిర్ణయించావు నువ్వు అంటే,
ఆయన 4వ వచనం నుండి చెప్పుకొని వస్తున్నాడు. ఎట్లనగా తన ప్రియుని యందు ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా యేసుక్రీస్తు ద్వారాగా తన కుమారులుగా స్వీకరించుటకై మనల్ని మనల్ని ఏర్పాటు చేసుకున్నాడట. ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు? జగత్తు వేయబడక ముందే. ఎప్పుడు? జగత్తు లోకము కలిగించేటప్పుడు కాదు నిన్ను ఏరు కోరుకొని పంపించింది. ఈ కాలములో నువ్వు తల్లి గర్భాలను దాటుకుంటూ ఈ కాలానికి వచ్చావు కానీ ఈ కాలానికి నువ్వు రాక ముందే ఆయన ఎప్పుడు నిర్ణయించాడు అనుకున్నావు? నీకు జగత్తు పునాది వేయక ముందే నిర్ణయించాడు ఆయన. అంత గొప్ప దేవుడు, ఒక అనాది ప్రణాళిక కలిగిన దేవుడు ఒక ఆలోచన చేసి, ఈ జగత్తు ఏమీ లేనప్పుడు తన మనసులో ఉన్న ఆలోచన ద్వారాగా తనకి పిల్లలు కావాలనుకుంటున్న దేవుడు, పిల్లలు రాకముందే వాళ్ళకి కావలసినదంతా సిద్ధపాటు చెయ్యాలి. పెళ్లి జరుగుతుంటది, మనందరికీ తెలుసు కదా, పెళ్ళిళ్ళు జరుగుతుంటది. పెళ్లి తర్వాత సిద్ధపాటు చేస్తారా? అన్ని కూడాను పెళ్లికి ముందే అన్ని సిద్ధపాటు చేసుకుంటారా? పెళ్లికి ముందే. పెళ్లి ఇంక వారమో 10 రోజులు ఉండదు అనగా ముందుగా కార్డులు కొట్టించడం, ఆ కార్డులు డిస్ట్రిబ్యూట్ చేయడం, వంట సామాగ్రి, వీటన్నిటిని గురించి ముందుగా అంటే ఈ భూమి మీదకి నువ్వు రాకముందే నీకు కావాల్సింది కూడాను సిద్ధపాటు చేయాలని చెప్పి ఆయన మొదటి ఆదికాండము 1వ అధ్యాయము 2వ అధ్యాయములో ఆయన మనసును అంతా కూడాను దాచిపెట్టి ఉంచాడు. 1వ అధ్యాయము 2వ అధ్యాయం అంతా కూడాను ఆయన ఎంత సంతోషంగా ఉన్నారంటే, నా పిల్లలు నా కలలు పండిస్తారన్న ఆలోచన కలిగి ఆయన భూమి మీదకి 6 దినాలు కష్టపడి, దినాలు అంటే ఏదో సోమవారం మంగళవారం 24 గంటలని అనుకోకండి, అది విశ్వపు దినాలు అవి. 6 దినాలు దేవుడు కష్టపడి 6వ దినాన సాయంత్రం మనిషిని చేసి లేదా మనిషిని నిర్మించి ఆయన్ని తీసుకొని వచ్చి, ఎక్కడ అంటే దేవుడు ఈ విశ్వాన్ని కలుగజేసిన తర్వాత ఈ విశ్వమంతట్లో కూడాను అన్ని మనుషులకి, మానవులకి, తన పిల్లలకి ఏదైతే కావాలో వాటన్నిటినీ కూడా నిర్మించిన తర్వాత తన కుమారుడైనటువంటి మొదటి మానవుడైనటువంటి ఆదామును కరిగించి లేదా ఆదామును చేసిన తర్వాత ఆదామును తీసుకుని వచ్చేటప్పుడు ఏదేను తోటను వేశాడట. ఈ విశ్వములోనే మొట్టమొదటి పార్క్ ఏదైనా ఉందంటే అది ఏదేను తోటే. ఏమంటారో తెలుసా? ఏదేను తోటను వేసి అన్న మాటను ప్రయోగించాడు. చూడండి అక్కడ ఆదికాండము 2వ అధ్యాయము. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోటను వేసి ఒక పార్క్ నేను కట్టానయ్యా. ఆ పార్కులోని చెట్లు ఇట్లు ఇవన్నీ తోట కూడా వేశాను నేను, పెద్ద తోట వేసాను ఆ పార్కులో. నేను నీ కొరకు ఒక ఉద్యానవనమును సృష్టించానయ్యా. నేను ఈ పార్కులో నువ్వు చక్కగా నీకు ఏది కావాలంటే అది చక్కగా తిరుగు, చక్కగా హ్యాపీగా ఉండు. ఎందుకంటే నువ్వు నా కలలు పండించే నా కుమారుడు అయ్యా. నువ్వు నా కుమారుడు అయినా నువ్వు, నీ పట్ల నేను ఎంత ప్రేమను కలిగి ఉండకపోతే నేను ఈ విశ్వమంతటిని చేసి నీకు ముందుగా కలిగించి ఈ భూమి మీద నీకు పెట్టాను అనుకున్నావు. నువ్వు ఈ భూమి మీదకి పెట్టక ముందే, నువ్వు ఈ భూమి మీదకి నువ్వు రాకముందే నీ మీద నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. తల్లిదండ్రులు పిల్లల మీద ఎప్పుడు ఆశలు పెట్టుకుంటారో తెలుసా? తల్లిదండ్రులు పిల్లల మీద గర్భములో తల్లిదండ్రులు పిల్లలకు పడక ముందే వాళ్ళకు ప్రణాళిక ఉంటుంది. నాకు కుమారుడు పుడితే ఎలా పెంచాలి, కుమార్తె పుడితే ఎలా పెంచాలి. వాళ్ళ ఆలోచన, నా కుమారుడు కొరకు నేను ఇది చెయ్యాలి, నా కుమార్తె కొరకు ఇది చెయ్యాలి
అంటే నువ్వు గర్భములకి రాకముందే భూమి మీద ఉంటున్న తల్లిదండ్రులు నీ మీద అంత ప్రేమ కలిగి ఉన్నప్పుడు, కన్న తండ్రి అయిన దేవుడు సర్వాన్ని సృష్టించి నీకు భూమి మీదకి పెట్టిన తర్వాత ఆయన నీ మీద ఎంత ఆశలు కలిగి ఉంటాడు. అలాంటి ఆశలు కలిగిన దేవుడు ఆదాముని ఒకరోజు గాఢ నిద్ర కలుగజేసి అవ్వను చేసిన తర్వాత ఇరువురు కూడాను తన కలలు పండిస్తారు, తన ఆలోచనలన్నీ కూడాను నెరవేరుస్తారన్న ఆలోచన కలిగిన తండ్రి, ప్రేమ స్వరూపి అయిన తండ్రి, ఆదికాండము 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో ఎంతో సంతోషంగా ఉన్న తండ్రి 3వ అధ్యాయానికి వచ్చేసరికి బాధను వ్యక్తపరుస్తున్నాడు. మన ఆలోచనల్లో మన పిల్లలు తప్పోడిపోతున్నప్పుడు, లేదా మన కళ్ళలకు మన ఆలోచనలకు విరుద్ధంగా బ్రతుకుతున్నప్పుడు మనకి ఎంత వేదన బాధ కలుగుతుందో మన కన్న తండ్రి అయిన దేవునికి కూడాను అదే బాధ, అదే వేదన కలిగింది. ఆదాముతో మాట్లాడుతూ దేవుడు ఏం చెబుతున్నాడో ఒకసారి చూసి మనం ముందుకు వెళ్దాం. ఆదికాండము 3వ అధ్యాయము 17, 18, 19. ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీయు దాని పంట తిందువు. అది ముళ్ళ తొప్పులను గచ్చ పొదలను నీకు మొలిపించును. పొలములోని పంట తిందువు. నీవు నేలకు తిరిగి చేరు వరకు, బాగా వినాలా, అది మనం అండర్లైన్ చేసుకోండి. నీవు నేలను చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి, నీ ముఖమట నీ చెమట కార్చి, నీ ముఖములో ఉన్న చెమట కార్చి ఆహారం తింటావట. ఏలయనగా నీ ముఖము చెమట కార్చి. ఆదాముతో దేవుడు మాట్లాడేటప్పుడు ఆదాము పాపము చేయక ముందు ఎక్కడున్నాడు? ఆదాము ఏదెను తోటలో ఉన్నాడు. ఏదెను తోటలో ఆదాముకి చెమట పట్టిందా? కనీసం చెమట చుక్క రాల్చిందా? రాల్చాడా ఆదాము? మరి ఏదోని తోటలో ఆదాము ఎంత ఆనందంగా ఉన్నాడు. పాపము చెయ్యకబడక ముందంతా కూడాను ఆదాము ఎలాగున్నాడు అంటే ఒక్క చుక్క కూడా చెమట అన్నది ఆదాముకు తెలియదు. చెమట అన్నదే తెలియకుండా దేవుడు పెంచుకొని వచ్చాడంటే దేవుడు ఆదాము పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో ఒకసారి ఆలోచించండి. ఒక్క చెమట చుక్క కూడా రాల్చకుండా ఇప్పుడు తప్పు చేసిన తర్వాత ఏమని చెప్పాడు? నీ ముఖపు చెమట కార్చి, నీ ముఖము చెమట కార్చి ఆహారము తిందువు. నువ్వు ఆహారం తింటావు. నీ ముఖాన్ని చెమట కారిస్తేనే నీకు ఆహారం. ఏదేను తోటలో చక్కగా ఆహారం తిన్నాడు. బాగా వినాలి. ఏదేను తోటలో చక్కగా ఆహారం తిన్నాడు. మా ఇంటి దగ్గర మామిడి చెట్టు ఉంది, మీ అందరికీ తెలుసు కదా. ఇప్పుడు ఆ చెట్టులో ఒక ఫ్రూట్ నేను తినాలి అనుకో, తినాలి అనుకో, నాకు చెమట కోరుతుందా? కారదు. ఎందుకంటే అందులో ఫ్రూట్స్ ఉన్నాయి కాబట్టి తీసుకొని చక్కగా నేను తినగలను. ఇప్పుడు ఆదాము బయటికి వచ్చేసిన తర్వాత ఆదాముకి ఫ్రూట్ అలాగే దొరుకుతుందా? ఇప్పుడు ఆదాము ఫ్రూట్ తినాలి అంటే, నేను ఎందుకు ఫ్రూట్ అంటున్నాను అనుకున్నారు? ఆదాముకి అక్కడ కోడి మాంసం మేక మాంసం ఇవ్వలే. ఆదాముకి అప్పుడు కోడి మాంసం మేక మాంసం ఇవ్వలే మనలాగా. మనకైతే పుట్టిన దగ్గర నుండి అన్ని మాసాలే. కాయగూరలు తినడం తక్కువ, మాంసాహారం తినడం ఎక్కువ. నిజంగా మనకి తూనకం వేస్తే మన బరువు కంటే మనం తిన్న ఆ కోడి మాంసం మేక మాంసం బరువు ఎక్కువ ఉంటుంది. మనం వెయిట్ వేసుకుంటే అంత తిని ఉంటాం మనం కదా. కానీ అప్పుడు అలాగ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదో తెలుసా? దేవుడు ఆదిలో నుండే
ఒక ప్రణాళిక కలిగిన దేవుడు మొదటి మానవులైనటువంటి వారికి ఎప్పుడు సుమారుగా నోవాహు జలప్రలయము తర్వాత ఇచ్చాడే తప్ప మాంసాహారము, దానికి ముందు ఎక్కడా ఇవ్వలేదు. అందుకే నేను ఫ్రూట్ అంటున్నాను. మీరు అది కూడా కావాలి అనుకుంటే ఆదికాండము 1వ అధ్యాయము 29వ వచనం. దేవుడు ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును విత్తనములిచ్చు వృక్ష ఫలములు గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను. మీకు ఆహారమగును. అది నీకు ఆహారమగును. ఇప్పుడు ఆదాము ఫ్రూట్ తినాలి అంటే బయటికి వచ్చేసిన తర్వాత ఏదేను తోటలో ఆయనకి ఫ్రూట్ తక్కువ లేదు, చెమట కారలేదు. కానీ బయటికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆదాము ఫ్రూట్ తినాలి అంటే ఏం జరగాలి? అక్కడ ఉంది కాబట్టి ఇది తీసి తినాలి అంటే మాత్రం ఆదాముకి దొరకదు అది. ఎందుకు అంటే దేవుడు ఏం చెప్పాడో తెలుసా? నువ్వు తినాలి అంటే చెమట కారాలి. ఇది లింకు పెట్టాడు దేవుడు. ఏం చెప్పాడు? నువ్వు తినాలి అంటే చెమట కారాలి. ఇప్పుడు ఆదాము ఫ్రూట్స్ ఉన్నప్పటికీ కూడా తినే అవకాశం లేదు. ఇప్పుడు ఒకవేళ ఆదాము తినాలి అంటే ఒక పంటను వేయాలి. ఒక పంటను వేసి ఆ పంట పెరిగి పెద్దదైన తర్వాతే ఆ ఫ్రూట్ తినగలడు. ఇప్పుడు అప్పుడు వరకు ఆదాము బ్రతకగలడా? అంటే ఆదాము ఒక ఫ్రూట్ తినాలి అంటే ఫ్రూట్ని ఇప్పుడు ఏం చేయాలి? ఏదేను తోటలాగా ఏది పడుతుంది తినడానికి అవ్వదు. వెతకాలి. వెతికి చెమట కార్చి అప్పుడు ఆ పంటని తినాలి ఆయన. అదే చెప్తున్నాడు దేవుడు. ఒకసారి చదువునన్నది. దేవుడు అది ముళ్ళ తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును. పొలములోని పంట తిందువు. పొలములోని చెమట రక్తము కారే. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారము తిందువు. నీ ముఖము చెమట కార్చాలి. ప్రేమ స్వరూపి అయిన తండ్రి, నువ్వు ఏదేను తోటలో ఆయన మాట విన్నంత వరకు కూడా నీకు ఏ లోటు లేకుండా సర్వము కూడా చూసుకుంటూ వచ్చాడు. ఎప్పుడైతే దేవుడు ఏ మాట అయితే చెప్పాడో ఆ మాటను వ్యతిరేకించిన తర్వాత బయటికి వచ్చే ముందు కూడాను, వాళ్ళని బయటికి పంపించే ముందు కూడాను ప్రేమ స్వరూపి అయిన దేవుడు వాళ్ళకి వస్త్రములు చేయించి మరీ పంపించాడట. అంటే ఎంత ప్రేమ చూడండి. అలా బయటికి వచ్చేసిన వీళ్ళు కొంతకాలానికి వాళ్ళకి పిల్లలు పుట్టడం, అలాగలాగా ప్రజలు పెరగడం, రాజ్యాలుగా స్థిరపడడం, రాజులు కాలాలు రావడం, రాజులు ఉండడం, ఇవన్నీ కూడాను జరుగుతున్న కాలములో ఒక జనాంగము తమది కాని దేశములోనికి వారు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళని విడిపించడానికి ఒక నాయకుడు అయినటువంటి మోషే గారిని పుట్టించి భూమి మీద ఆ మోషేతో మాట్లాడుతూ, మోషే నేనెవరో తెలుసా నీకు అంటే, తెలియదు ప్రభువా. నేనెవరో తెలుసా మోషే? నీ పితరుడైనటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుణ్ణయ్యా నేను. అవునా ప్రభువా? నేను వాళ్ళ దేవుణ్ణి. మరి నేను ఎందుకు వచ్చానో తెలుసా నీకు? నేను ఎందుకు వచ్చానో తెలుసా? ఎందుకు ప్రభువా వచ్చావు? నేను ఎందుకు వచ్చానంటే, ఇదిగో నా ప్రజలైనటువంటి వారు తమది కాని దేశంలో వాళ్ళు బానిసలుగా ఉన్నారయ్యా. ఇప్పుడు ఆ బానిసత్వంలో నుండి నేను విడిపించడానికే వచ్చానయ్యా. నేను వాళ్ళు బానిసలుగా ఉన్నారు, ఇప్పుడు నేను వాళ్ళ బానిసత్వంలో నుండి విడిపించడానికి వచ్చాను. అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానము అబ్రహాము మర్చిపోయి చనిపోయాడు, ఇస్సాకు మర్చిపోయి చనిపోయాడు, యాకోబు ఇచ్చి మర్చిపోయాడేమో కానీ మాట 430 సంవత్సరాలు దాటినప్పటికీ కూడాను దేవుడు మాత్రం మర్చిపోలేదు. అంత ప్రేమమయుడైనా
ఇదిగో అబ్రహాముకు నేను వాగ్దానం ఇస్తున్నాను, ఆ వాగ్దానం మేరకు ఇదిగో వాళ్ళు బానిసత్వంలోనికి వెళ్ళిపోయారు. ఇప్పుడు బానిసత్వంలో నుండి నేను వాళ్ళకి విడిపించబోతున్నాను. నేను దేవుడు మర్చిపోయే దేవుడు కాదైనా. 430 సంవత్సరాలు వాళ్ళు బానిసత్వంలో ఉన్నప్పటికీ కూడాను వాళ్ళని విడిపించడానికి మోషేని నాయకుడు పుట్టించాడంటే ఆ ప్రజల పట్ల, ఆ పిల్లల పట్ల ఆయన ఎలాంటి ప్రణాళిక కలిగి ఉన్నాడో, ఎంత ప్రేమ కలిగి ఉన్నారో ఒకసారి ఆలోచించండి. ఎంత ప్రేమ కలిగి ఉన్నారో ఒకసారి ఆలోచించండి. అలాంటి ప్రేమామయుడు, అలాంటి కరుణామయుడు, అలాంటి దేవుడైనటువంటి మోషేతో ఆయన మాట్లాడుతూ ఏం చెప్తున్నాడో ఒకసారి చూద్దాం. నిర్గమకాండము 3వ అధ్యాయము, నిర్గమకాండము 3వ అధ్యాయము 7వ వచనం 8వ వచనం నాన్న. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. నేను నా ప్రజల బాధను నేను నిశ్చయముగా చూచాను. పనులలో తాము కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి మొరను నేను విన్నాను. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నది. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకు వాళ్ళని విడిపించుటకు, ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు వాళ్ళని నడిపించుటకు నేను మోషేని పుట్టించాను. నేను అందుకే దిగి వచ్చాను మోషే. అవునా ప్రభా? సరే ప్రభా. ఇదో ఒకనాడు బానిసత్వంలో, ఇదిగో ఒక జనాంగము దగ్గరలో నుండి ఇంకో జనాంగాన్ని విడిపించడానికి, బానిసత్వంలో విడిపించడానికి మోషే అని నాయకుడు పుట్టిస్తే, పాపపు ఊబిలో మగ్గిపోతున్న మనకి రక్షించడానికి ప్రభువైన యేసు క్రీస్తు వారు పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇదిగో అక్కడ ఒక జనాంగాన్ని విడిపించడానికే మోషేని నాయకుడిగా పుట్టిస్తే, పరలోకంలోనే పాపపు ఊబిలోనున్న మనల్ని రక్షించడానికి నేరుగా యేసుక్రీస్తు వారిని భూమి మీదకి పంపించాడు. అలా మోషేని వాళ్ళని పంపించిన తర్వాత, మోషేని వాళ్ళ దగ్గరికి పంపించడం, ఫరో దగ్గరికి పంపించడం, ఫరో వాళ్ళని పంపించడం, ఇలాగా కొన్ని రోజులు సంభాషణలు జరిగి మొత్తానికి ఒకరోజు వాళ్ళు ఐగుప్తులో నుండి, బానిసత్వంలో నుండి వాళ్ళు విడుదల పొంది వస్తుండేటప్పుడు వాళ్ళని ఎలా నడిపించాడో తెలుసా దేవుడు? వాళ్ళని ఎలా నడిపించాడు అంటే తన పిల్లల పట్ల ఎలాంటి ప్రేమను కలిగి ఉన్నారో అన్న విషయాలను గురించి చెప్పడానికే ఆయన ఎంత ప్రేమామయుడో. ఎందుకంటే మనం చివరికి వెళ్ళేసరికి ఈ ప్రజలు ఎలాగా ఉన్నారో అన్నది మనకు అర్థమవుతుంది. ప్రేమను చూపించిన దేవుడు వీళ్ళ పట్ల ఎలాంటి ప్రణాళికలు కలిగి ఉన్నారంటే, ఇదిగో రాత్రి వేళ వచ్చారు కదా, మీరు రాత్రి వేళ వచ్చారు కదా, మీ దగ్గర టార్చ్ లైట్లు లేవు. ఇప్పుడు ఏం కావాలి మీకు? వెలుగు కావాలిగా, వెలుగు కావాలి. చందమామ వెలుగులో మీరు నడలేరేమో. చందమామ ఆ వెన్నెలలో మీరు నడడానికి కొద్ది కష్టంగా ఉంటుంది. కాబట్టి మీ కొరకు ఒక దూతను మేఘముగా మీకు పంపిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఎలా పంపించాడట? ఒక దూతని మేఘముగా చేసి పంపించాడట. ఆ మేఘం అలాగా వెళ్తుండేదట. ఇశ్రాయేలు జనాంగం నడిచేస్తుంటే ఆ మేఘము వెలుతురుతోటి అలా నడిచేవారట. అలా నడుస్తూ వెళ్తుండగా ఎదురుగా ఒక సముద్రం అడ్డొస్తుంది. ఎర్ర సముద్రం అని ఎదురు వస్తుంది. ఆ ఎర్ర సముద్రం అనేది ఎదురు వచ్చేటప్పటికి అది దాటాలి వీళ్ళు. ఈలోపు వెనకాతల నుండి ఫరో సైన్యము వచ్చేస్తుంది. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలాగుంది? మనందరికీ తెలిసిన సామెతేగా, ముందు చూస్తే నుయ్యి, వెనక చూస్తే గొయ్యి. అది పరిస్థితి. మోషే, మేము అక్కడ చచ్చిపోతే బాగుండు కదయ్యా, ఇక్కడికి వచ్చి ఎందుకు చంపుతున్నావు? ఇక్కడ మాకు చంపేయడానికి తెచ్చావా? నిజంగా చంపేయడానికే వస్తే దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. నిజంగా చంపడానికే అనుకుంటే దేవుడు నిన్ను ఆ బానిసత్వంలోనే ఉంచేస్తాడు. కానీ అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానము తన పిల్లలుగా భావించాడు.
తన పిల్లలు అనుకొని నడిపిస్తున్నాడు. అలాగ వస్తుండేటప్పుడు బాగా వినాలి, అలాగ వస్తుండేటప్పుడు వాళ్ళకి ఎక్కడ అపాయం కలుగుతుందేమో అని చెప్పేసి ముందుగా ఐగుప్తులు ఇలా నడుస్తున్నారు. 6 లక్షల కాల్బలం నడుస్తుంటే వాళ్ళ మీదన వాళ్ళకి ముందుగా వెలుతురు ఇవ్వడానికి మేఘం నడుస్తుంది. బాగా వినాలి, మళ్ళా చెప్తున్నాను. ఐగుప్తులు నడుస్తుంటే ఇలాగా నడుస్తుంటే వాళ్ళకి ముందు మేఘం నడిచేది. ఎందుకు? వెలుతురులో నడిపించాలిగా. అలా నడిపిస్తున్న సమయంలో వీళ్ళు వెనకాతలకు చూసి భయపడి అయ్యో వాళ్ళు మమ్మల్ని చంపేస్తారు అనేటప్పుడు ఆ మేఘం ఏడు చేసిందో తెలుసా? ముందున్న మేఘం కాస్త వెనకాతలకు వచ్చి నిలబడింది అడ్డుగా. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత ప్రణాళిక కలిగి ఉన్నాడో దేవుడు చూడండి, ఎంత ప్రేమమయుడో చూడండి. వాళ్ళ పిల్లల పట్ల ఆయన ఆలోచనలు ఎలాగున్నదో ఒక్కసారి బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూద్దాం ఒక్కసారి. నిర్గమకాండము మీరు 13వ అధ్యాయము 17 నుండి 22వ వచనం వరకు రాసుకుంటే ఆ సందర్భం అంతా ఉంటుంది. చదువు నాన్న. మరియు ఫరో ప్రజలను పోనీయగా దేవుడు ఈ ప్రజలు యుద్ధము చూచినప్పుడు వారు పశ్చాత్తాపపడి ఐగుప్తుకు తిరుగుదురేమో అనుకొని ఫిలిస్తీన్ల దేశము సమీపమైనను ఫిలిస్తీన్ల దేశము సమీపమైనను మార్గమున వారిని ఆ మార్గంలో వాళ్ళని నడిపించకుండా అయితే దేవుడు ప్రజలను చుట్టూ దారియగు ఎర్ర సముద్రపు అరణ్య మార్గమున నడిపించెను. ఇశ్రాయేలీయులు యుద్ధ సన్నద్ధుల ఐగుప్తులో నుండి వచ్చిరి మరియు మోషే యోసేపు ఎముకలను తీసుకొని వచ్చెను. అతడు దేవుడు నిశ్చయముగా దర్శనమిచ్చెను. చాలు నాన్న, మీరు 22 వరకు రాసుకున్నారుగా, చక్కగా నడిపించాడు. అలాగా తర్వాత 14వ అధ్యాయం 10వ వచనం నుండి 16వ వచనం వరకు మీరు రాసుకున్నట్టుగా అయితే ఆరిన నేల మీద నడిపించాను అన్న మాట ఉంది కదా అక్కడ. అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రపు మధ్యను ఆరిన నేల మీద నడిచిపోగా అన్న మాటను ప్రయోగించబడింది చూడదా. ఆ ఆరిన నేల మీద నడిచే ముందు ఆ వెనకాతల వస్తున్న సైన్యానికి ముందు వెనకాతల సైన్యం వస్తుంది, ముందున వీళ్ళు నడ్డానికి సిద్ధంగా ఉన్నారు. ఎర్ర సముద్రం ఉంది. ఇప్పుడు వీళ్ళ మధ్యలో ఎలాగా దేవుడు ఆ ఐగుప్తులకి ఎలా కనుమరుగు చేశారో ఒకసారి మనం చూస్తే 19వ వచనంలో ఉంటది. 19వ వచనం నిర్గమకాండము 14వ అధ్యాయం 19వ వచనంలో చదువునాను. అప్పుడు ఇశ్రాయేలీల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత ఇశ్రాయేలీల 6 లక్షల కాల్బలాన్ని ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి తాను వెనుకకు పోయి వారిని వెంబడించెను. ఆ మేఘస్తంభము వారి ఎదుట నుండి పోయి వారి ఎదుటగా ఉన్న మేఘస్తంభము పోయి వారి వెనుక నిలిచి వారు వెనకాతలు నిలబడిందట. దేవునికి మహిమ కలుగును గాక. ఇలాగున్న మేఘస్తంభం ఇప్పుడు ఏమైందట? ఇలా నిలబడిందట. అంటే ఇశ్రాయేల్ ప్రజలు అవన్నీ చూసేసరికి వాళ్ళ కన్నులకి ఎంత ఆనందం వచ్చేయాలండి, ఎంత సంతోషపడిపోవాలి కదా. ఏంటి ఎంత గొప్ప మెరాకల్స్ మన కళ్ళ ముందు జరుగుతున్నదా? ఏంటి మేఘం నడిపించడం ఏంటి, మేఘం వచ్చి మళ్ళా మన వెనకాతలను నిలబడడం ఏంటి, అదంతా చూస్తున్నప్పుడు ఎలాగుండాలి ఇశ్రాయేల్ ప్రజలకి? దేవుణ్ణి మహిమ పరచకుండా వాళ్ళ జీవితాలు ముగించుకోకూడదండి. అంత గొప్పగా బ్రతకాలండి దేవుని కొరకు వాళ్ళు. ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు. ఇప్పుడు ఎర్ర సముద్రంలో నడాలి. ఆర్కే బీచ్కి ఎప్పుడైనా వెళ్ళారమ్మా మీరు? ఇది చాలా సందర్భాల్లో నేను చెప్పినప్పటికీ కూడాను సందర్భం వచ్చింది కాబట్టి మళ్ళీ చెప్తున్నా. ఆర్కే బీచ్కి ఎప్పుడైనా వెళ్ళారా? చూడండి, సుందర్ అసలు ఎప్పుడు ఆర్కే బీచే తెలియదాడు మా సుందర్కి అయితే. మామూలుగా ఇసుక మీద, పొడి ఇసుక మీద నడడానికే తిన్నగా నడలేరు. పొడి ఇసుక మీద నడడానికే తిన్నగా నడలేరు కదా. ఇప్పుడు సముద్రంలో కొన్ని సంవత్సరాలు, లక్షల సంవత్సరాలు ఇప్పుడు భూమి సముద్రము పైన ఉంది. కిందన భూమి ఉంది, పైన సముద్రం ఉంది. ఇప్పుడు ఆరిన నేల కలగాలి అంటే ఏం జరగాలి? సముద్రము పాయలవ్వాలి.
కదా. మామూలుగా పాయలైపోద్దా సముద్రము? సముద్రం మామూలుగా పాయలవుద్దా? దేవుడు ఏం చేశాడో తెలుసా? దేవుడు తూర్పు నుండట ఒక గాలిని పంపించాడట. ఆ గాలి ఏటో తెలుసా? ఎలాగ తెలుసా? దాని పేరట బలమైన గాలి అట. మోషే సముద్రము వైపు తన చెయ్యి చాపినప్పుడు యెహోవా రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రము తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. ఇప్పుడు సముద్రము పాయలుగా చీల్చబడింది, ఆరిన నేల కలిగింది. బాగా చెప్తున్నాను, బాగా వినండి. సముద్రము 2 పాయలుగా అయింది, ఆరిన నేల కలిగింది. ఇప్పుడు వెంటనే ఆరిన నేల వచ్చేస్తుందా? దేవుడికి అసాధ్యం అండి అని ఈ డైలాగులు కొట్టకండి. దేవుడికి సమస్తము సాధ్యమే. దేవుడికి అసాధ్యమైనదంటూ ఏమీ లేదు. దేవుడికి సమస్తము సాధ్యమే. అయితే ఇక్కడ నువ్వు ఆలోచించవలసిన విషయం ఏంటంటే, ఆయన సముద్రాన్ని చీల్చిన తర్వాత ఏమని రాయబడిందో తెలుసా? తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీలు సముద్రపు మధ్యలో నడిచాడట. ఎలా నడిచారో తెలుసా? ఎలా నడిచారో తెలుసా వాళ్ళు? మన ఆర్కే బీచ్లో పొడి నేల మీద నడుస్తుంటాం చూడండి, అంత చక్కగా నడిచారట. ఇప్పుడు అంత చక్కగా నడాలి అంటే ఆరాలి నేల. ఎందుకంటే కొన్ని కోట్ల సంవత్సరాలు అది సముద్రం కింద ఉంది అంటే ఎంత బురదగా ఉంటుంది వాటర్ అక్కడ ఆ మట్టి, ఆ నేల అంతంతా. ఇప్పుడు అదంతా డ్రై అయితేనే కానీ వీళ్ళు నడలేరు, అదంతా ఎండితేనే కానీ వీళ్ళు నడలేదు. అది ఎండాలి అంటే పైనుండి ఏం పంపించాలి? తూర్పు గాలిని పంపించాలి. అదంతా కూడా రాత్రి టైం అయ్యారు, రాత్రి టైం జరుగుతుంది అదంతా. ఇప్పుడు తూర్పు పైనుండి గాలిని పంపించాలి, భూమి లోపల నుండి వేడిని పుట్టించాలి. అది డ్రై అవ్వాలంటే గాలి పైనుండి పంపించాలి, కింద నుండి వేడిని పుట్టించాలి. అదంతా కూడాను క్షణాల మీద జరగాలి. ఇక్కడ ఇంకో విషయం చెప్పనా మీకు? ఆశ్చర్యపోయిన విషయం. తూర్పు గాలికి సముద్రం ఏమైందమ్మా? పాయలుగా చీల్చబడిందా? అది ఎప్పుడు వరకు ఉంది? అది ఇశ్రాయేలీల జనాంగము నడిచేంత వరకు కూడా తూర్పు గాలి ఉందా పాయలుగా? ఇప్పుడు ఇశ్రాయేలీల 6 లక్షల కాల్బలము ఆ గాలికి కుడికి కానీ ఎడమకి కానీ ఎగిరిపోలేదా? అంత పెద్ద సముద్రాన్నే పాయలుగా చీల్చిన గాలి ఇశ్రాయేలీల జనాంగంలో ఏ ఒక్కరికైనా తాకిందా? దేవునికి మహిమ కలుగునుగాక. తన పిల్లల పట్ల అంత ప్రేమ కలిగి అలా నడిపిస్తాడు ఆయన. నువ్వు ఆశపడి ఆయన దగ్గరికి వస్తే ఆయన నడిపింపు అలాగుంటుంది. ఇశ్రాయేలు 6 లక్షల కాల్బలం నడుస్తుంది, గాలి విపరీతంగా వస్తుంది. ఒక్క గాలిలో ఒక్కరిని కూడాను ఇలా కుడికి కానీ ఎడమకి కానీ తాకలా. అంటే దేవుడు తన పిల్లలకి కంచెను వేస్తూ ఎంత చక్కగా నడిపించుంటారు. ఒకసారి ఆలోచించండి. అంత గొప్ప దేవుడు అంత అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేసినప్పటికీ కూడాను దేవుణ్ణి విసిగెక్కిస్తూనే ఉన్నారు. పాలు తేనెలు ప్రవహించి దేశానికి వాళ్ళకి నడిపించేంత వరకు కూడా ఈ అరణ్య మార్గంలో 40 సంవత్సరాలు ఇసుకెక్కిస్తూనే ఉన్నారు. దేని కొరకు ఇసుక అనుకున్నారు? కీరగాయలు దోసకాయల కోసం కాదు, చికెను మటన్లు. వారు ఆశ కొలది అట. చూడండి ఏమని రాశారో తెలుసా? వారు ఆశ కొలది దేవుణ్ణి శోధించారట. కీర్తనల గ్రంథము చూడండి అన్నమాట. కీర్తనల గ్రంథము 78వ కీర్తన
18వ వచనం ఒక్కసారి చదువు నాన్న. ఎంత మంచి వాళ్ళో చూడండి. వారు తమ ఆశ అరే ఇశ్రాయేలు ప్రజలు కనీసం ఆకలి అన్న మాట ఎరగరండి. ఆకలి అన్న మాట ఎరగరు. వారు తమ ఆశ కొలది ఆహారమును అడుగుచు. దేని కొరకు? తమ హృదయములలో దేని కొరకు? వాళ్ళు ఏమని లోటు చేశాడమ్మా వాళ్ళకి? ప్రపంచ మానవాళి ఎవరూ కూడా తినలేనటువంటి ఆహారాన్ని, పరలోకపు మన్నాని తీసుకొని వచ్చి వాళ్ళని పెట్టి పోషించాడు కదా. అయినా ఇంకా ఆశ చావట్లేదా వాళ్ళకి? ఆశ చావట్లేదా? చాలా సందర్భాల్లో నేను చెప్తుంటాను, మనుషులకట కడుపు నిండినా కళ్ళు నిండవట. పక్కనోడు గనక ఏమైనా గనక కొద్ది ఎగస్ట్రా తింటే చాలు, వీడు తిన్నాడుగా కడుపు నిండా, నీ కడుపు నిండగా నువ్వు తిన్నావు కదా, అక్కడితో అయిపోయింది కదా. కానీ వీళ్ళు చూడు, వీళ్ళు కూడా అదే బాపతి. దేని కొరకట? వీళ్ళకి ఆశ చావలేదట. ఆ మాట చదవండి. వారు తమ ఆశ కొలది ఆహారాన్ని అడుగుచు. ఆహారాన్ని అడుగుతున్నాడట. ఆశ కొలది ఏటి చేస్తావు? ఒక రోజు ఉంచుకుంటే లే, బయట పారేసుకోవాలి పాసిపోయి. అంటే ఎంత చక్కగా నడిపించినప్పటికీ కూడా, ఎన్నో మెరకల్స్ చేసినప్పటికీ కూడా దేవుణ్ణి విసుగెక్కిస్తూనే ఉన్నారు. అది అక్కడితో ఆగిపోలేదు. యేసుక్రీస్తు కాలం వరకు కూడా ఇసుగు రప్పిస్తూనే ఉన్నారు, శోధిస్తూనే ఉన్నారు. కానీ తన పిల్లల కోరికను తీర్చడమే దేవుని యొక్క ముఖ్య ఉద్దేశంగా ఆయన ఏది అడిగితే అది ఇచ్చేవారండి. వాళ్ళకి న్యాయాధిపతులను ఇచ్చాడు. ఎక్కడ? పాలు తేనెలు ప్రవహించి దేశానికి వెళ్ళిన తర్వాత న్యాయాధిపతులను ఇచ్చాడు. అలాగే ప్రవక్తల్ని పంపిస్తున్నాడు. అన్నీ చేసినప్పటికీ కూడాను ఈ ప్రవక్తలతోటి న్యాయాధిపతులతో మాకు వర్కౌట్ అవ్వదు, కానీ మాకు రాజునిచ్చి, సమయాలు మాకు రాజునివ్వాలా? అప్పటి వరకు ఎవరు నడిపిస్తున్నారు మీకు? ప్రపంచములోనే ఏ మానవాళికి దక్కనటువంటి ప్రేమ కేవలము ఇశ్రాయేలు జనాంగము దేవుడు నుండి వస్తుంది వాళ్ళకి ప్రేమ. ఆ ప్రేమను మర్చిపోయారు. ఎవరు కావాలట ఇప్పుడు? రాజు కావాలట. మీరు చెప్తే నమ్మరు. సమూయేలుతో దేవుడు మాట్లాడినప్పుడు ఎంత వేదన పడి మాట్లాడుతుంటాడో తెలుసమ్మా, ఎంత బాధతో మాట్లాడుతుంటాడో తెలుసా? సమూయేలుతో ఆ సందర్భాన్ని మీరు చదవండి ఒకసారి. ఎంత వేదన పడతాడో, ఎంత బాధపడతాడో. అరే నేను ఇన్ని సంవత్సరాలు వాళ్ళకి ఏ లోటు లేకంటే న్యాయాధిపతులను పంపిస్తున్నాను, వాళ్ళని ప్రవక్తలను పంపిస్తున్నాను, చక్కగా వాళ్ళని నడిపిస్తున్నాను, వాళ్ళకి కావలసినదంతా నేను చూస్తున్నాను కదా, అయినా ఇప్పుడు నన్ను విసర్జించి వాళ్ళు రాజును అడుగుతున్నారేంటి? ఆయన ఆలోచన చూడండి, ఆయన బాధ చూడండి. మనం అనుకుంటాము ఆదికాండము 6వ అధ్యాయంలో ప్రజలందరూ కూడా నోవా కాలంలో ప్రజలందరూ కూడాను పాపముతో నిండిపోయి ఉన్నారని అక్కడ మనం హృదయము నొచ్చుకొని నన్న మాటను చూసి అక్కడ ఒక దగ్గర బాధపడ్డా అనుకుంటాం. కానీ ఇక్కడ సందర్భం చాలా జాగ్రత్తగా చూడండి. న్యాయాధిపతుల గ్రంథం ఎంత బాధపడుతున్నారో ఆయన. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం ముందు చదవండి. మన అక్కడికి వెళ్దాం, సమూయేలు రాసిన గ్రంథానికి వెళ్దాం. దేవుడు ఎంత ప్రేమ స్వరూపో, ఎంత ప్రేమ కలిగి వాళ్ళ పట్ల ఉన్నాడో. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడి వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలుల కొరకు చేసిన కార్యములనైనను తరమొకటి పుట్టగా, తెలియని ఒక తరము వచ్చేసింది వాళ్ళకి. తరము వచ్చేసిందట, తెలియని తరము. వాళ్ళకి ఇశ్రాయేలీయుల జనాంగంకి ఎలాగ నడిపించాడంటే, వాళ్ళకి చెప్పులు అరిగిపోలేదట, బట్టలు నలిగిపోవలేదట, అంత గొప్పగా నడిపించాడట. మీరు ద్వితీయోపదేశ కాండం రాసుకోండి. ద్వితీయోపదేశ కాండంలో అంత చక్కగా నడిపించాడు దేవుడు వాళ్ళని, ఏ లోటు లేకుండా, ఏమీ లేకుండా. అయినా సరే వాళ్ళకి ఇప్పుడు ఎవరు కావాలట? రాజు కావాలట. చదువుదామా సరే. దేవుడు ఎంత వేదన పడుతూ ఆ మాటలు రాయించాడో ఒకసారి చూడండి. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 8వ అధ్యాయం 5 నుండి 22వ వచనం వరకు మీరు రాసుకోండి. 5, 6, 7 చదువుదాం.
చిత్తగించుము నీవు వృద్ధుడవు నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గాని సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపుము. ఎలా కావాలట వీళ్ళకి? సకల ఎలా కావాలట రాజు? అల్లాలి కొన్నాడు కాబట్టి ఇప్పుడు నాకు కూడా ఉండాలి. ఆడి దగ్గర బుల్లెట్ ఉంది, నా దగ్గర కూడా బుల్లెట్ ఉండాలి. అమ్మా బుల్లెట్, నువ్వు బుల్లెట్ కొంటేనే నేను అన్నం తింటాను. మన కాలంలో అయితే సైకిళ్ళు అడిగేవారు అయ్యా, ఇప్పుడు కాలంలో అయితే బుల్లెట్లు అడుగుతున్నారు. బుల్లెట్ కనుక లేదా బైక్ కనుక కొని ఇవ్వకపోతే అన్నం మానేసి పిల్లలు ఉన్నారు కదా. ఇది మగపిల్లలు. ఆడపిల్లలు ఫోన్ కొనేసి ఇవ్వకపోతే భోజనం చెయ్యం. ఇది ఆడపిల్లల బాపితి. షాపింగ్లు, నాకు పండక్కి బట్టలు తీయలేదు కాబట్టి నేను చర్చికి రాను అంటే, ఇప్పుడు నీకు బట్టలు అంటే చర్చికి నువ్వు రావాలంటే ఏంటి చేయాలి? నేను బట్టలు కొనాలి. ఆశ ఆశ ఆశ. వీళ్ళు కూడా దేనికి అడుగుతున్నారు? వాళ్ళకి ఉంది కాబట్టి ఇప్పుడు మాకు కూడా కావాలి. వాళ్ళకి లేకపోతే మాకు లేకపోయినా పర్వాలేదు. వాళ్ళకి ఉంది కాబట్టి మాకు కావాలి. ఇప్పుడు అదే కదా అడుగుతున్నారు. చదువున్నాను. సకల జనులకు మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపు, రాజును నియమింపు, మాకు న్యాయము తీర్చునని అతనితో అన్నది. మరి ఇప్పుడు వరకు ఎవరు న్యాయం తీరుస్తున్నారు? మీకు న్యాయం తీర్చేది ఎవరో? ఇశ్రాయేలు జనాంగమా తెలుసా మీకు? మీకు అర్థం కావట్లే. సర్వజనానికి న్యాయము మనుషులు తీరిస్తే మీకు న్యాయం తీర్చడానికి సాక్షాత్తు దేవుడే ఉన్నాడు. మరిచిపోయారు. ఎందుకంటే నరమాత్రులు కదా, మర్చిపోతారు. తిన్నింటి వాసాలు లెక్క పెట్టే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఈ భూమి మీద ఇశ్రాయేలు జనాంగమే. ఇశ్రాయేలు జనాంగమే. చదువు నాన్న. మాకు న్యాయము తీర్చుటకై రాజును నియమింపమని వారు అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలముగా ఉండెను గనుక, అనుకూలము కాదు, ప్రతికూలముగా ఉండెను గనుక సమూయేలు యెహోవాను ప్రార్థన చేసెను. అందుకు యెహోవా జవాబిస్తున్నాడు. ఆ మాటలు చాలా జాగ్రత్తగా వినండి. ఆయన ఎంత వేదన పడుతూ మాట్లాడుతున్నారో చూడండి. కోపంతో మాట్లాడట్లేదు, బాధతో మాట్లాడుతున్నాడు. చూడండి ఆ మాటలు వినండి. అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినదేమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నింటి ప్రకారము జరిగించుము. వారు నిన్ను విసర్జింపలేదు గాని విసర్జించలేదయ్యా. తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి కూడా వాళ్ళని నడిపిస్తూనే ఉన్నప్పటికీ కూడా నన్ను విసర్జించుచున్నారయ్యా. వాళ్ళు నన్ను విసర్జించుచున్నారు. వారు నన్ను విసర్జించారు. వాళ్ళు విసర్జించారు. వాళ్ళు విసర్జించారు. యెహెజ్కేలు గ్రంథము 23వ అధ్యాయము 35వ వచనం. త్వరగా నాన్న, త్వరగా. మనం డైరెక్ట్గా యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళిపోవాలి, ఇంకా సమయం లేదు. యెహెజ్కేలు గ్రంథము 23వ అధ్యాయము 35వ వచనం. ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. నీవు నన్ను మరచి వెనుకకు త్రోసివేసితివి గనుక. వెనకకు ఎవరు సెలవిస్తున్నారు? ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట? ముల్లోకాలను సృష్టించిన సృష్టికర్త నీ కొరకు బాధపడుతున్నాడయ్యా. నీ కొరకు. దేనికో తెలుసా? ముందు ఉంచవలసిన నీవు వెనక్కి పంపించేస్తున్నావు అయ్యట. అదే వెనక నుండి నీకు నడిపిస్తున్న దేవుడు అయ్యా ఆయన. సమూయేలు రాసిన గ్రంథం రండి. సమూయేలు రాసిన గ్రంథం. మనకి సమయం లేదు కాబట్టి డైరెక్ట్గా 22వ వచనం చదివిన 8:22. గనుక యెహోవా నీవు వారి మాటలు విని. ఇదిగో మోషే, సమూయేలు నువ్వు ఏం చేయాలి తెలుసా? ఇదిగో నేను వాళ్ళకి తెలియట్లేదు కానీ నిజంగా రాజు వస్తే ఐగుప్తులో వాళ్ళు ఎలాగైతే బానిసలుగా ఉన్నారో ఇప్పుడు రాజు వస్తే వాళ్ళు అలాగే బానిసలు అయిపోతారయ్యా. ఎంత రిక్వెస్ట్గా మీరు ఆ మాటలని చదవండి. ఎంత రిక్వెస్ట్గా మాట్లాడతారు. నువ్వు వెళ్ళి చెప్పు వాళ్ళని, వాళ్ళ భవిష్యత్తు చెప్పు. వాళ్ళ ఐగుప్తులో ఎలా బానిసత్తులు అయిపోతారు, ఇప్పుడు కూడా అదే బానిసత్వంలోకి వెళ్ళిపోతారయ్యా. రాజు అనేవారు మంచోడు కాదు. వాళ్ళ పిల్లల్ని అందరినీ కూడా బానిసలుగా చేసుకుంటాడయ్యా. చెప్పు, వెళ్ళి చెప్పు. వాళ్ళు వింటారేమో.
వింటారేమో, వెళ్ళి చెప్పు. సమయాలు వెళ్ళి చెప్తాడు పరిస్థితి మాకు అదంతా అవసరం లేదు, మాకు రాజే కావాలి. 18వ వచనం నుండి ఉంటుంది, మాకు రాజే కావాలి, మాకు అదంతా మేము ఏమైపోయినా పర్వాలేదు. సమయాలు దేవుడు ఏమైపోయినా పర్వాలేదు, నిన్ను రక్షించి పోషించి కంటికి రెప్పలా కాచి కాపాడుతున్న దేవుడు ఏమైపోయినా పర్వాలేదు, మాకు మాత్రం ఎవరు కావాలి? రాజే కావాలి. చదువునన్నమాట. ఎంత మీరు కోరుకున్న 19 అయినను జనులు సమూయేలు యొక్క మాట చెవిని పెట్టనులక, అలాగా కాదు, జనులు చేయని రీతిని మేమును చేయనట్లు మాకు రాజు కావాలి, మాకు రాజే కావాలి, మాకు మీరు ఏమైపోయినా పర్వాలేదు. సమయాలు చూడండి ఎంత వేదన కలిగి ఉంటాడు దేవుడు, ఎంత బాధ కలిగి ఉంటాడు దేవుడు. వాళ్ళకి ఏ లోటు చేశానర్రా, ఏం తక్కువ చేశానర్రా వాళ్ళకి? సరే సమయాలు రాజు కావాలన్నారు కదరా, పిల్లల కోరికని తీర్చిన తండ్రి అండి ఆయన. తన మనసు నొచ్చుకున్నప్పటికీ కూడాను వాళ్ళ కోరికను ఆపలేదు. ఆయన లోపల బాధపడుతున్నా, ఆయన వేదన పడుతున్నా, ఎన్ని ఇబ్బందులు పడుతున్నా పిల్లల కోరిక తీర్చేది తండ్రి. అది ఆయనలో ఉన్న ప్రేమ. అందుకని ఆయన ప్రేమ స్వరూపి. అయినను వాళ్ళు పాపం చేస్తూ యేసుక్రీస్తు కాలం వరకు కూడాను ప్రవక్తల్ని దేవుడు పంపిస్తుండే వాళ్ళు చంపేవారు. ప్రవక్తల్ని దేవుడు పంపించడం, వాళ్ళు చంపాడు. ప్రవక్తలు దేవుడిని పంపించడం, వాళ్ళు చంపడం. ఇదే బాపతి, ఇదే రీతిలో ఉన్నారు యేసుక్రీస్తు కాలం వరకు కూడాను. అందుకనే ఇప్పుడు నేను వీళ్ళని వాళ్ళని పంపించడం కాదు, నేను నా కుమారుణ్ణే పంపిస్తున్నాను. ఎందుకో తెలుసా? నా కుమారుని పంపిస్తున్నాను, మీరు ఇప్పటి వరకు చేసిన పాపాలను సరిదిద్దుకోవాలి. అందుకనే నా కుమారుని పంపిస్తున్నాను. ఎంతగా శోధించినప్పటికీ కూడాను యేసుక్రీస్తు వారు పరిచర్య ఇలా స్టార్ట్ చేశాడండి. ఇలాగ ఇంకా పరిచర్య స్టార్ట్ చేయలేదు, బాప్తిస్మం ఇలా తీసుకున్నాడు, శోధన ప్రారంభమైపోయింది. ఏంటి కనుక్కున్నాం శోధన? ఇశ్రాయేలు ప్రజలు ఒకనాడు ఐగుప్తులో నుండి వాళ్ళని తీసుకొని వచ్చేటప్పుడు వాళ్ళ ఆహారం గురించి, నీళ్ళ గురించి శోధిస్తే వీళ్ళ దేనికోసం శోధిస్తున్నారో తెలుసా? యేసుక్రీస్తు వారిని చంపాలి. ఈ మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం చదివేసి యోహాను సువార్తకు వచ్చేయండి. ఆమె ఒక కుమారుని కనును, ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించినని చెప్పిన. ఆయనే ప్రజల యొక్క పాపాల నుండి ఇప్పటి వరకు పాపంలో శాపంలో ఉన్నారు మీరు. మిమ్మల్ని అందరినీ కాపాడడానికి ఇదిగో నా ప్రియ కుమారుని నేను దారబోసేస్తున్నాను. మీకు ఒక విషయం చెప్పనా? తన ప్రియ కుమారుణ్ణే భూమి మీదకి నీ కొరకు నా కొరకు పంపించాడు అంటే ఆయన ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు తెలుసా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. నీ కొరకు బలి అవ్వడానికట తన ప్రియ కుమారుణ్ణే బలిగా అర్పించాడు అంటే నీ పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో ఒకసారి ఆలోచించి దేవుడు ఎలాంటి ప్రేమను కలిగి ఉన్నాడో ఒకసారి ఆలోచించండిరా. అలాంటి ప్రేమ స్వరూపి, అలాంటి కన్న తండ్రి అయిన దేవుడు మనల్ని రక్షించి కాచి కాపాడుతున్న నేటికి కూడాను క్రీస్తుని వెంబడిందాం, క్రీస్తు కొరకు బ్రతకాలన్న ఆలోచన క్రైస్తవులలో కూడా లేదు. ఎందుకంటే మేము ఆదివారం ఒకరోజు వెళ్తే సరిపోతుందండి, శుక్రవారం ఒకరోజు వెళ్తే సరిపోతుందా? నీ జీవితం అంతా దారబోసినా నీకు సరిపోదయ్యా. ఆయన ప్రేమ అంత గొప్పది. చూడండి యోహాను సువార్త 8వ అధ్యాయం 6వ వచనం. ప్రారంభంలోనే ఆయన శోధించడానికి ఒక స్త్రీని పట్టుకొని వస్తారు. ఆయన మీద నేరం మోపి చంపాలి. ఇప్పుడు ఆయనని శోధించి ఎలా చంపాలి? ఆయన మీద నేరము మోపి చంపాలి. అదే ప్రారంభం నుండి పరిచర్య ఇలా ప్రారంభించిన దగ్గర నుండి ఏదో ఒక నేరము మోపి యేసుక్రీస్తు వారిని చంపాలి. ఇదే ప్రజల ఆలోచన, ఇదే ప్రజల తలంపు, ఇదే ప్రజల ఉద్దేశం.
ఎంతగా శోధించారంటే యేసు క్రీస్తు వారు వెళ్ళిన ప్రతి చోటకి ఏదో విధంగా ఇతను పట్టుకొని చంపుదాం. ఎవరు స్వజనులే, సొంత వాళ్ళే. చూద్దామా, ఇతన్ని చంపడానికట ఒకరోజు ఒక ప్లాన్ చేశారట. ఆ ప్లాను సామాన్యమైన కాదు. ఒక అధికారి ఇంటికి వెళ్ళి రహస్యంగా కూడుకున్నారట వీళ్ళందరూ చంపేయడానికి. అయ్యా, సమయం ఆసనం అయిపోయింది, ఈయన్ని చంపియాలి. ఎక్కడ ప్రభువా చంపాలి? జనాల మధ్యన చంపితే మనకు జనాలందరూ తిరగబడతారు కనుక ఏదో విధంగా చేసి చంపేద్దామని ఎక్కడికి వెళ్ళారనుకున్నారు? ఒక రహస్య మందిరానికి వెళ్ళి ఇతను చంపడానికి ప్లాన్ చేశారట. అదే కయపా ఇంటికి. మొన్నగా చదువుకున్నాం, తీయమ్మ. మత్తయి సువార్త 26వ అధ్యాయము 3-4 వచనాలు. ఆ సమయమున ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను కయపా అని ప్రధాన యాజకుని మందిరములోనికి కూడి వచ్చి అక్కడ కూడుకున్నారట. దేనికి కూడుకున్నారు అనుకున్నారు? యేసును ఇదిగో ప్రజలందరినీ బాగు చేయాలయ్యా, ప్రజలందరి కొరకు ఇలాంటి అంటే ఒక ప్రణాళిక వేసి వీళ్ళందరినీ కూడా చక్కగా నడిపించాలయ్యా అన్నది ఆలోచనతో కాదు. ఎందుకు కూడుకున్నారట? యేసును మాయోపాయము చేత పట్టుకొని మాయోపాయము చేత పట్టుకొని చంపవలెనని ఏకమై ఆలోచన చేసిరి. ఎక్కడ? రహస్య స్థావరంలో, సీక్రెట్ ప్లేస్ లో చంపడానికి. అంటే ఎంత కక్షతో ఉన్నారో చూడండి ప్రజలు. ప్రేమ స్వరూపీడైన ప్రభువు వాళ్ళని ఏ లోటు లేకుండా పెంచుకొని వస్తున్నప్పటికీ కూడాను తన ప్రియ కుమారుని చంపడానికి ప్రజలు ఎలాంటి పన్నగలుపుతం పన్నుతున్నారంటే, ఏ విధము చేతనైనా అంటే ఎలాగైనా చంపేద్దాం, అలా ఆలోచన, ఎలాగైనా చంపేద్దాం. ఇంతకీ ఈయన చేసిన నేరం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు వారు చేసిన నేరం వాళ్ళు చెప్పిన బోధన ఖండించడమే. వాళ్ళు ఏ బోధలు అయితే చేస్తున్నారో ఆ బోధనలు ఖండించడమే. కానీ అది వీళ్ళకి నచ్చలే. మా బోధల్నే ఖండిస్తున్నావా? ఈ రోజుకి మమ్మల్ని అదే బయట మా మీద కూడాను మంచి ఒపీనియన్ ఉంటుంది. ఎందుకంటే మనం ఒప్పుకోం కదా వాక్యాన్ని వ్యతిరేకంగా మాట్లాడితే. చంపేంత వరకు కూడా వదలలేదు, చంపినా వదలలేదు తెలుసా మీకు? చంపినా వదలలేదు. మనం రాబోతున్న సోమవారం మంగళవారంలో మాట్లాడుతాం. చంపినా వదలలేదు వీళ్ళు మనుషులు. వాళ్ళ కేకలు గెలిచిందట, క్రీస్తు ప్రేమ గెలలేదట. అప్పటి వరకు కూడాను జనసమూహాన్ని నడిపించిన క్రీస్తు ప్రేమ గెలలేదు. కానీ ఎవరు గెలిపించారట? వాళ్ళ కేకలు గెలిచిందట. ప్రజలందరూ ఒక్కటైపోయి క్రీస్తుని చంపేంత వరకు కూడా విడిచిపెట్టలేదా అంటే ఎంత మూర్ఖంగా ఉన్నారో ఒక్కసారి ఆ జనాంగం ఆలోచించండి. అందుకని మన పాఠం పేరు ఏం పెట్టాం? ప్రేమను పంచిన దేవుడు శిక్షించారు. ప్రజలు శిక్షించారు, స్వజనులే శిక్షించారు. కానీ వీళ్ళకి తెలియనిదేంటో తెలుసా? చూపించి ముగించేస్తాను. వీళ్ళకి తెలియనిదేంటో తెలుసా? ఏ క్రీస్తునైతే చంపారో, ఏ క్రీస్తునైతే వీళ్ళు దారుణంగా హింస పెట్టారో, ఆ క్రీస్తు మరణించిన తర్వాత ఆయన ఎలాగున్నాడో తెలుసా? ఒకసారి చూద్దామా? ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము ఒకసారి తీయండి. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము చూడండి. ఆయన మరణించిన తర్వాత ఆయన ఎలాగున్నాడో తెలుసా? 5వ అధ్యాయము 1వ వచనం. మరియు లోపటను వెలుపటను ఉన్న 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమునందు ఆసీనుడై ఉండి వాని కుడి చేత చూచితిని. ఆ గ్రంథాన్ని తీసుకోవడానికి కిందకి రండి అమ్మ, కిందకి త్వరగా. 7వ వచనం. ఆయన వచ్చి సింహాసనమునందు ఆసీనుడై ఉండి వాని కుడి చేతిలో నుండి గ్రంథమును తీసుకొనెను. ఆయన దానిని తీసుకొనినప్పుడు ఆ 4 జీవులను వీణలను కాదమ్మా, అక్కడికి ఉంటదమ్మా.
జయము పొందినని మాట ఉంటది చూడమ్మా. ఆ పెద్దలలో ఒకడు ఏడవకము ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి గ్రంథమును విప్పుటకై జయము పొందిన 7వ వచనం. ఆయన వచ్చి సింహాసనమందు ఆసీనుడై ఉండవాని కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకొని తర్వాత ఆ పెద్దలు గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను వచ్చేసి చాలా సమయం లేదు కాబట్టి చదవండి. క్రీస్తు వారు ఇలా వెళ్ళగానే ఆ గ్రంథాన్ని తీసుకోగానే కొత్త కీర్తనలు పాడుతూ 24 మంది పెద్దలు సాష్టాంగం పడిపోయారట. అది ఆయన క్యాలిబర్. అది నువ్వు మరణించేంత వరకే నీకు తెలుసు. మరణించిన తర్వాత ఆయన స్థితి ఎలాగుందో తెలుసా? మరణించక ముందు, ఈ విశ్వము చేయక ముందు ఎలాంటి స్థితిలో ఉన్నాడో మరలా అదే స్థితిని ఆయన సంపాదించుకున్నాడు. వెళ్ళి సింహాసనం, దేవుని పక్కన సింహాసనంలో కూర్చున్నాడు. ఆయన కుడిపాసం మందు కూర్చున్నాడు. వాళ్ళ భక్తులు మరణం పొందిన తర్వాత, వాళ్ళు భక్తులు మరణిస్తే ఎలా ఉంటుందో తెలుసా? చూసి ముగించుకుందామా. వాళ్ళు భక్తులు మరణిస్తే ఆయన రిసీవింగ్ ఎలాగ తెలుసా? ఈయన రిసీవింగ్ చేయడానికి 24 మంది పెద్దలందరూ కూడాను, దేవాది దేవుడు వీళ్ళందరూ కూడా ఎదురు చూస్తుంటే తన భక్తులు ఎవరైనా మరణిస్తే రిసీవింగ్ ఎలాగుంటుందో తెలుసా? ఈయన సింహాసనం మీద కూర్చొని ఉన్నాడుగా. సింహాసనుడమై కూర్చొని ఉన్నాడు కదా పైన సింహాసనం మీద. ఇప్పుడు ఇదే దేవుడు, ఇదే లోకరక్షకుడు తన భక్తులు మరణిస్తే ఏం చేస్తాడో తెలుసా? అదే సింహాసనం నుండి లేచిపోయి రిసీవింగ్ చేసుకుంటాడట. చూస్తారా? చూసి ముగించుకుందామా. అపోస్తుల కార్యములు త్వరగా నాన్న. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 52వ వచనం అనుకుంటా. 50 చూడమ్మా. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 56వ వచనం. ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుడి కురపార్శ్వమందు నిలిచి ఉండుటయు. ఎలాగా కూర్చున్న ఆయన నిలిచిండిపోయాడట. ఎందుకు అనుకున్నాడు? ఎవరిని రిసీవ్ చేసుకోవడానికి? స్టెఫెన్ని రిసీవ్ చేసుకోవడానికి. 55 స్టెఫెన్ని రిసీవ్ చేసుకోవడానికి. రాళ్లతో కొట్టబడిన స్టెఫెన్ చనిపోతే, ప్రభువా నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నానంటే ఆయన లెగిసిపోయి రా నా కుమారుడా అని ఆహ్వానిస్తున్నాడట. అది క్రీస్తు ప్రేమ. మరణించిన తర్వాత కూడా ఆయన విడిచిపెట్టడమ్మా. అంత ప్రేమ స్వరూపమండ ఆయన. అంత ప్రేమ కలిగిన వ్యక్తి అయిన గనక ప్రజలందరూ కూడా చిత్రహింసలు చేసి చంపినా సరే ఆ ప్రజల కొరకు ఏం చేయమన్నాడో తెలుసా? వారి కొరకు ప్రార్థన చెయ్యండి అన్నాడమ్మా. అది క్రీస్తు ప్రేమ. అది క్రీస్తులో ఉన్న ఆప్యాయత, అనురాగం, ఆ కరుణ, ఆ జాలి, అది ఒక్క క్రీస్తులో మాత్రమే చూడగలం. కనుక రాబోతున్న కాలంలో అలాంటి ప్రేమను ప్రకటించే వారంగా మనం ఉండి ఈ భూమి మీద ఉన్నంత కాలం ఆయన కొరకు పనిచేసి పరలోకానికి వెళ్ళాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన ముగించాను. సకల ఆశీర్వాదాలకు కారణబుద్ధి నా పరలోకపు తండ్రి, అయ్యా మీ పిల్లలకు కొద్ది మాటలు చెప్పి ఉన్నాను తండ్రి. అయ్యా మీ ప్రేమను గురించి చెప్పిన ప్రతి మాట నాయన తండ్రి మీకు మహిమకరంగా ఉండినట్లే మీకు కృపసాయం దయచేసి నాకు అంతటి జ్ఞానాన్ని ఇచ్చి నడిపించినందుకు వందనాలు చెప్తూ ఈ చిన్ని ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్.